అంటాం. ఇవి పంచ ప్రాణాలు అంటాం. పంచ ప్రాణాలనే విన్నాం, కానీ ఇది ఇంత చేస్తుందని మనకు తెలియదు. అందుకనే ప్రాణ అనే వాయువు ఏం చేస్తుంది? అన్నాన్ని అరిగిస్తుంది. అపాన వాయువు అనేది ఏం చేస్తుంది? మనలోని మలినాన్ని నెట్టేస్తుంది. అందుకని మీరు గమనించండి, ఎవరికైతే మల విసర్జన సరిగా జరగదో వాళ్ళకి శ్వాస సక్రమంగా పని చెయ్యట్లేదు అన్నట్టు దాని అర్థం. అలాగే ఇక్కడ మనకి ఉదాన వాయువు, తర్వాత వ్యాన, అంటే ఇవి చూడండి, సమాన వాయువు, ఉదాన వాయువు అన్నీ కూడా మనకి ఇక్కడ గొంతు దగ్గర ఈ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్నది ఉదాన వాయువు చూసుకుంటుంది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. వ్యాన అనే వాయువు సహస్రారం దగ్గర ఉండి మన శరీరంలో అన్నీ కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా రారాజు అన్నట్టు వ్యాన అనే వాయువు అన్నిటినీ చూసుకుంటాడు అన్నట్టు. చూడండి, మన పంచ ప్రాణాలతోనే మన శరీరం నిలబడుతుంది. మన పంచ ప్రాణాలతోనే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము గుండె ఏదైతే ఉందో దానికి మనకి ప్రాణవాయువు, సమాన వాయువు, అపాన వాయువు. ఇక్కడ ప్రాణవాయువు ఏం చేస్తుందంటే మన హార్ట్ బీట్ని, మన యొక్క హార్ట్ సక్రమంగా నడుస్తుందా లేదా, హార్ట్ బీట్ చక్కగా కొట్టుకుంటుందా లేదా, దానికి హోల్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అంటే చూడండి, ఎప్పుడైతే మన లోపల ఆ వాయువు పని చెయ్యదో మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అంటే హార్ట్తో చనిపోయింది అంటాం కదా, గుండె నొప్పితోని ఎందుకు చనిపోతారంటే అక్కడ హోల్స్ కూడకపోతాయి. అప్పుడు అది ఏమవుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అప్పుడు మీ ప్రాణవాయువు సరిగా పనిచేసినప్పుడు మన లోపల ఉన్న ఆ యొక్క హోల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ధ్యానం అంటే మొత్తం అంత ధ్యానం కాదు, పిరమిడ్లోనే ఉండాలి, పిరమిడ్లోనే ఆశ్రయించాలి. ధ్యాన మందిరం అనేది ఉంటుంది కదా, దాంట్లో ఉండి 3 గంటలు 4 గంటలు ఆ గుండె జబ్బున్న వాళ్ళు ధ్యానం చేస్తే మూసుకపోయిన హోల్స్, హార్ట్ ఆపరేషన్ అంటే ఏంటంటే మూసుకపోయిన హోల్స్ని ఓపెన్ చేస్తారు అంతే. దానికోసం అంత పెద్ద ఆపరేషన్ చేస్తారు. అందుకని మనం హోల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు శ్వాస మీద ధ్యాస ద్వారా. అందుకని చక్కగా ఆరోగ్యం పొందాలంటే మన పంచ ప్రాణాలు సరిగా పనిచేయాలి అంటే ఇంకా ఉపవాయుల గురించి ఆయిలింపులు తీయడానికి, కనురెప్పలు మూయడానికి, గ్యాస్ తయారు కాకుండా ఉండడానికి ఇవన్నిటికీ ఉపవాయువులు పనిచేస్తుంటాయి. అందుకనమ్మా ముఖ్యమైనది పంచ ప్రాణాలు. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని సరిగా తీసుకుంటామో, అంటే కడుపు నిండా తీసుకోవాలా, పొట్ట నిండా ఖాళీ చేసేయాలి, అంటే దీర్ఘంగా తీసుకోవాలి. చూడండి, మొత్తం వదిలేయాలి, పొట్ట నిండా తీసుకోవాలి. తీసుకుంటే పొట్ట ఇట్లా ఉబ్బాలి, అంటే అలా మనం శ్వాసని లోతుగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ శ్వాసలు తీసుకుంటాము 1 నిమిషానికి. ఎప్పుడైతే మనం శ్వాసలు లోతుగా స్లోగా తీసుకుంటామో, ప్రశాంతంగా తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనము 1 నిమిషానికి 13, 12, 14 శ్వాసలు తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి మరణం తొందరగా రాకుండా మంచ ప్రాణాలు సరిగా పనిచేస్తాయి. అప్పుడు మనకి ఏ రోగం రానియకుండా ఆ శ్వాస అనే పంచ ప్రాణాలు సక్రమంగా పనిచేస్తాయి. శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల, కోపం రావడం వల్ల మనకి శ్వాస డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? పంచ ప్రాణాలు సరిగా పనిచేయాయి. పంచ ప్రాణాలు సరిగా పనిచేయనప్పుడు అన్నం అరగది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, శరీరం బ్యాలెన్స్ తప్పిపోతుంది. శరీరం ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిపోతుందో ఆయుష్ దగ్గరికి వస్తుంది, అంటే మరణం దగ్గరికి వస్తుంది. చూడండి, శ్వాసతోనే మన శరీరం ఉంది, శ్వాసతోనే మన జీవితం ఉంది, శ్వాసతోనే మన మరణం ఉంది. అందుకే శ్వాస మీద మరి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని